ఇది నాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఒక చిన్న గ్రామంలో మా గ్రామంలోకి ఈ యొక్క డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ ఇక్కడ స్పాన్సర్ చేసడానికి మాకు అవకాశం ఏంటంటే నేను చాలా హ్యాపీగా ఉన్నా. మా పాఠశాల నుంచి మా విద్యార్థుల నుంచి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు ఒక కాంపిటీషన్ అంటే మనకు మేధోశక్తిని పెంచేటటువంటి చెస్ కాంపిటీషన్, శారీరకమైనటువంటి కాంపిటీషన్స్, అంటే పాఠశాలలో ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎంతసేపు చదువు 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 మీదనే. ఈ చదువు వల్ల పిల్లల్లో ఎక్కువ ప్రెజర్ పడి చాలా ఫస్ట్ ర్యాంకర్స్ వచ్చేటటువంటి వాళ్ళు కూడా మేధోశక్తిని కేవలము పాఠ్యాంశాల మీదనే పెట్టడం వల్ల కొంత డిస్టర్బ్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంతోపాటు ఈ యొక్క గేమ్స్ మీద పిల్లలు కనుక తన దృష్టిని సారిస్తే రెండు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మన భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటుంది. మనకు గవర్నమెంట్ కూడా మన భారతీయ ప్రభుత్వం క్రీడలకు చాలా చేయూతనిస్తుంది. ఈరోజు ఒక ప్రధానమంత్రి ఒక గేమ్లో విన్నర్ అయినటువంటి వ్యక్తిని డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడేటటువంటి ప్రధాని మనకు ఉండడం చాలా అదృష్టంగా మనం భావిస్తాం. ఈరోజు మనం ఒక కాంపిటీషన్లో ముందుకు వచ్చామంటే వారి స్ఫూర్తితో, కేంద్ర ప్రభుత్వం ఉండేటటువంటి మన ప్రధాని గారి స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి చాలా చేయూతనిస్తున్నాయి. మనం మొన్ననే గమనించాం. సింధులు కానీ, తర్వాత మరొక నెహ్వాల్ కానీ, తర్వాత మనకు అనేక మంది పిల్లలు తన మెడల్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరినీ ప్రధాని ఆహ్వానించి వాళ్ళకు కంగ్రాచులేషన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి చాలా, అంటే మనం ఎప్పుడు ఊహించలేనటువంటి ఒక ఉద్యోగాన్ని, ఊహించలేనటువంటి రివార్డ్స్ను అంటే కోట్లుగా ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మనకు సక్సెస్ ఉంది. మనం దీంట్లో సక్సెస్ అయితే ఒక ఉద్యోగాన్ని దీని ద్వారానే సంపాదించే అవకాశం ఉంది. ఈ కాంపిటీషన్లో మనం ఏదైతే సంపాదిస్తామో ఆ మెడల్ను బట్టి మనకు 3% రిజర్వేషన్ ఇస్తూ ఉంది గవర్నమెంట్. దాన్ని కూడా పొందొచ్చు. ఇక్కడ రివార్డుతో పాటు, ఇక్కడ అప్రిసియేషన్తో పాటు, మెడల్తో పాటు, సర్టిఫికేట్తో పాటు మనం ఒక వృత్తిని కూడా పొందొచ్చు. అదేవిధంగా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాను, మనం ఏదైతే ఉందో మనం పుట్టినటువంటి స్థలాన్ని దీని ద్వారా ఫోకస్ చేసేదానికి అవకాశం ఉంది. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మనం చేసేటటువంటి ఈ యొక్క గెలుపును చాలా సంతోషంగా ఆస్వాదిస్తారు. ఒక విన్నర్కు లేక పార్టిసిపెంట్స్కు వాళ్ళ పేరెంట్స్కి ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఈరోజు ఇక్కడ చేసినటువంటి పేరెంట్స్ అంతా కూడా ఎంతో పనులు ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లల కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి మనకు మీకోసం వచ్చారు. అంటే వాళ్ళకు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి మనము ఈ దీనిలో సీరియస్నెస్గా తీసుకొని ఇంకా దాంట్లో ఉన్నటువంటి స్కిల్స్ను మనం గ్రహించి పై స్థాయికి మీరు వెళ్ళగలిగితే మీ పేరెంట్స్తో పాటు మీకు కోచ్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు, తర్వాత మన రాష్ట్రము, మన దేశము గర్విస్తుంది. అటువంటి స్థాయికి మీరు వెళ్ళాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. అందరూ కూడా విన్నర్ చేయాలి. థ్యాంక్ యూ.